వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. సిబిఐ ఇంకా ఫర్దర్ విచారణకు సంబంధించి కోర్టు చెబితే చేస్తామని చెప్తోంది. అదే సందర్భంలో సిద్ధార్థ లోద్రా సునీత తరపు వాదనలు వినిపించింది. ఇంతకుముందు ఇక్కడితో క్లోజ్ అన్నారు. అసలైతే అవినాష్ రెడ్డి దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి. అతనే అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈవెన్ అతను పెట్టించినటువంటి కేసు కారణంగానే సిబిఐ డైరెక్టర్తో పాటుగా వీళ్ళందరూ ఫేస్ చేశారు. సునీత వీళ్ళందరి మీద, అంటే వాళ్ళందరి మీద కేసుని క్వాష్ చేస్తున్నట్టు ప్రకటించింది కోర్టు. తద్వారా వాళ్ళు సేఫ్ అయిపోయారు. వాళ్ళ మీద కేసు ప్రైవేట్ కేసు ఇక చెల్లుబాటు కాదు. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ కేసులో తదుపరి విచారణ అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి బెయిల్లు రద్దు చేయాలి అన్నటువంటి పిటిషన్ విచారణ అన్నటువంటి దానికి సంబంధించి సిబిఐ వాదన పూర్తయింది. సిబిఐ కూడా ఇటు సునీత తరపునే వాదించింది. సునీత చెప్పినటువంటి వాదనతోనే ఏకీభవించింది. అంటే టోటల్గా మొన్నటిదాకా అసలు ఏముంది మేము విచారించడానికి అన్నటువంటి సిబిఐ ఇప్పుడు రూటు మార్చింది. సిబిఐ కౌన్సిల్ మాట మారిందనమాట. తద్వారా ఏదైతే దీంట్లో ఉన్నటువంటి పొలిటికల్ జర్క్ అన్నటువంటిది మరొకసారి చర్చకు వచ్చింది. ఇప్పుడు ఈ అంశం మీద వచ్చే నెల 9వ తారీఖున తీర్పు చెప్తానంటుంది న్యాయస్థానం. అప్పుడు ఏం చేస్తారు దీంట్లో అన్నది చూడాల్సి ఉంది.